రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం కాకముందు అమెరికా వెళ్లినప్పుడు వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు డిస్కం అంటున్నారన్నారు. వ్యవసాయానికి దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక సర్కార్ బీఆర్ఎస్ అని కేటీఆర్ గుర్తు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని, ఎస్సీఆర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని పార్టీ నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారని, 6 ఇళ్లైనా చూపించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీలు అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కామ్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కామ్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వంట రైతు డిస్కమ్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కాం తప్ప ఇంకొకటి కానే కాదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 6000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేనిస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళ. మే అది సవాల్ కర్రం. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు, 6 ఇండ్లు చూపెడతావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు, 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇక ఈ సిపాయి అట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా డైలాగులు కొడుతుంది. మరి 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి.